దొంగకు తోడ్పడిన కొత్వాల్. ఒకప్పుడు కైరో నగరంలో ముయిన్ అల్దీన్ అనే గజదొంగ ఉండేవాడు. కైరో సుల్తాన్ ఎంత ప్రయత్నించినా కూడా అతన్ని పట్టలేక చివరకు కొత్వాల్గా నియమించాడు. నగరంలోని దొంగలు అతనికి వెరచి కుక్కిన పేలల్లే అయిపోయారు. ఒకనాడు ముయిన్ వలీగారి ఇంటి ముందు ఆవరణలో పడుకొని చిన్న కునుకు తీస్తుండగా ఒక బరువైన మూట వచ్చి అతని పైన పడింది. ముయిన్ నిద్రలేచి చుట్టూ చూస్తే ఎవరూ కనిపించలేదు. అతని పైన పడిన మూటలో 1000 బంగారు దీనారాలు ఉన్నాయి. నాపై ఇంత అభిమానం ఎవరికి కలిగిందో అనుకుంటూ అతను ఆ దీనారాలను తన జేబులో పెట్టుకున్నాడు. మర్నాడు మళ్ళీ అదే ప్రదేశంలో అతను నిద్రపోతుండగా ఇంకొక మూట బలంగా వచ్చి తలపై పడింది. అందులో కూడా 1000 దీనారాలు ఉన్నాయి. దాన్ని పడవేసిన మనిషి జాడ మాత్రం లేదు. మూడో రోజు అతను నిజంగా నిద్రపోతున్నట్టు అభినయించాడు. కొంచెం సేపటికల్లా ఎవరో తన జేబు తొడుగుతున్నట్టు అనిపించి అతను కళ్ళు తెరిచి ఆ మనిషి చేతిని పట్టుకున్నాడు. మరుక్షణం అతనికి చెప్పరాని ఆశ్చర్యం కలిగింది. ఎందుచేతనంటే అతనికి చిక్కినది ఒక ఆడ మనిషి. ఆమె చిన్న వయసులో ఉండడమే కాక చాలా అపూర్వమైన సౌందర్యవతిగా కూడా కనిపించింది. మాట్లాడవద్దని తన వెంట రమ్మని ఆమె సైగ చేసింది. ముయిన్ ఆమె వెంటనే బయలుదేరి వెళ్ళాడు. ఇద్దరూ ఒక నిర్జనమైన సందులోకి వెళ్ళాక అతను ఆమెతో, నాతో నీకేం పని, నన్ను పెళ్ళాడు కోరితే నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. నాకు నీకన్నా మంచి మొగుడు దొరకడనా, విను, నాకు ఒక చిన్న సహాయం చేయాలి. కాజీగారి కూతురు నేను ఆబాల్య స్నేహితులం. నా స్నేహితురాలు ఒక అతన్ని ప్రేమిస్తున్నది. నేను ఆమెకు రాయబారిగా పనిచేస్తున్నానని తెలిసి ఆ దుర్మార్గుడు నన్ను తన ఇంటికి రాకుండా కట్టుదిట్టం చేశాడు. నా సహాయం లేనట్టయితే నా స్నేహితురాలిని ఇంకెవరికో ఇచ్చి పెళ్లి చేసి ఆమె జీవితాన్ని కాజీ ధ్వంసం చేస్తాడు. అందుచేత నన్ను ఏదో విధంగా కాజీ ఇంట ప్రవేశపెట్టడానికి నువ్వు పాటుపడాలి అన్నదామె. అందుకు నేనేం సహాయం చేయగలను అన్నాడు కొత్వాల్ ముయిన్. శ్రద్ధగా విను, ఇవాళ రాత్రి నేను కాజీ ఇంటి సమీపంలో ఒంటరిగా కూర్చుని ఉంటాను. నువ్వు గస్తీ తిరుగుతూ అటు వచ్చి నన్ను ప్రశ్నించు. నేను నగరంలోకి పని మీద వచ్చి నగర ద్వారం మూసేలోగా ఇంటికి తిరిగి వెళ్ళలేకపోయానని చెబుతాను. నువ్వు కాజీ ఇంటి తలుపు తట్టి నన్ను తెల్లవారేదాకా వారింట తలదాచుకోనిమ్మని సిఫార్సు చెయ్యి అన్నదామె. ఆమె నుంచి ఇదివరకే 2000 దీనారాలు పొంది ఉన్నవాడు కావడం చేత కాజీ కూతురికి సహాయపడి పుణ్యం కూడా సంపాదించుకుందామనుకున్నాడు ముయిన్. ఆ రాత్రి అతను రక్షక భటులను వెంట పెట్టుకుని గస్తీ తిరుగుతూ అర్ధరాత్రి వేళకు అనుకున్న ప్రకారం కాజీ ఇంటి వైపుగా వచ్చాడు. ఒక చెట్టు కింద చీకట్లో కూర్చుని ఉన్న నల్లని ఆకారం అతనికి కనిపించింది. ఎవరు నువ్వు అని ముయిన్ ఆ ఆకారాన్ని ప్రశ్నించాడు. వెంటనే ఆ ఆకారం లేచి నిలబడింది. ఆమె స్త్రీ అని, చాలా విలువైన దుస్తులు ధరించిందని రక్షక భటులు గుర్తించారు. అయ్యా, నేను నగలు అవి కొనడానికి సాయంకాలం నగరంలోకి వచ్చాను. ఆ పని పూర్తి అయ్యాక నా స్నేహితురాళ్లను ఒకరిద్దరిని చూడడానికి తిరిగాను. దురదృష్టవశాత్తు ఒకరూ ఇంటలేరు. నేను ఒక అమీర్ కుమార్తెను. అయితే ఏం లాభం, నేను ఇంటికి తిరిగి వెళ్లే లోపుగా నగర ద్వారం మూయడం చేత ఈ రాత్రికి తలదాచుకునే ప్రాప్తం కూడా లేకుండా పోయింది అన్నది ఆమె. కొత్వాల్ ముయిన్ తన రక్షక భటులతో, ఈమె పెద్ద ఇంటి పొడుచుగా ఉన్నది. ఈ రాత్రి ఈమెను దొంగలు దోచారంటే మనకు మాట వస్తుంది. కాజీగారి ఇల్లు ఈ పక్కనే ఉన్నది. ఈమెను తెల్లవారిన దాకా ఉంచుకుంటారేమో అడుగుదాం అన్నాడు. తర్వాత అతను కాజీని లేపి ఆయనతో ఆ ఆడకూతురి గొడవ చెప్పాడు. నాకేమీ అభ్యంతరం లేదు. ఈ రాత్రికి నా కుమార్తె గదిలో పడుకుని తెల్లవారగానే వెళ్ళిపోవచ్చు అన్నాడు కాజీ. తన పని పూర్తి అయినందుకు సంతోషించి ముయిన్ గస్తీ ముగించి తన ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. మర్నాడు ఉదయం నిద్రలేస్తూనే అతనికి ఆ ఆడమనిషి జ్ఞాపకం వచ్చింది. ఏదో పని మీద ఆ దారిన వెళ్లే వాడల్లే అతను కాజీ గారింటి మీదుగా పోతూ లోపలికి తొంగి చూశాడు. ముయిన్ని చూస్తూనే కాజీ తిట్టనారంభించాడు. ఏం పని చేశావు, వెధవ పని, రాత్రి ఎవతనో తెచ్చి నా ఇంట పెట్టి వెళ్ళావు. తెల్లవారేలోపుగా అది 6000 దీనారాలు కాజేసి పారిపోయింది. నువ్వు దొంగలు పట్టేది పోయి దొంగలకు మద్దతు ఇస్తావా అని ఆయన పెద్దగా కేకలు పెట్టాడు. ముయిన్కు కాళ్ళు వణికాయి, కళ్ళు చీకట్లు కమ్మాయి. ఇప్పుడు ఆలోచించుకుంటే ఆ ఆడమనిషి దొంగతనం చేయడానికి సమర్థురాల్లాగే కనబడింది. అయ్యా, క్షమించాలి, ఆ మనిషి చెప్పిన మాటలు నమ్మాను. అనుమానించడానికి నాకేమీ కారణం కనబడలేదు. మీ సొత్తును దొంగను తెచ్చే భారం నాది అన్నాడు ముయిన్. దొంగలను పట్టుకునే భారం నీది కాక నాదవుతుందా? ఈ దొంగను 3 రోజుల్లోగా పట్టుకపోయావో నేనే స్వయంగా నీకు మరణశిక్ష విధిస్తాను అన్నాడు కాజీ. ముయిన్కు ముచ్చెముటలు పోశాయి. కైరో నగరంలో ఉన్న దక్షిణాది బురకాలలో దేని చాటున తనకు కావలసిన స్త్రీ ఉన్నది ఎలా పోల్చడం? తన వల్ల కాదు కదా, ఏ మానవ మాతృడి వల్ల కాదు. నాకు కాజీ చేతుల్లో చావు రెసిపెట్టి ఉంది అనుకుంటూ ముయిన్ ఇంటికి వెళ్ళికలా పడుకున్నాడు. 3 రోజులు అతను ఇల్లు దాటి వెళ్ళలేదు. 3వ నాడు ఉదయం ముయిన్ లేచి కాజీ ఇంటికి బయలుదేరాడు. నాకు దొంగ దొరకలేదు, మరణశిక్ష విధించండి అని కాజీతో అనడానికి అతను నిశ్చయించుకున్నాడు. ముయిన్ ఒక సందులో నుంచి వెళ్తూ ఎందుకో తల ఎత్తి చూశాడు. మేడపై నుండి ఒక స్త్రీ వెదురు తడిక తెరను పక్కకు తొలగించి తన కేసు చూస్తూ పైకి రమ్మని సైగ చేసింది.
ఆమెను ముయ్యిన్ క్షణంలో గుర్తించాడు. ఆ మనిషే. గబగబా వెట్లెక్కి ముయ్యిన్ పైకి వెళ్ళాడు. ఆమె నవ్వుతూ అతనికి ఎదురు వచ్చి, నా మూలంగా పెద్ద చిక్కుల్లో పడినట్టున్నావే అన్నది. నీకోసం 3 రోజులుగా నగరమంతా గాలిస్తున్నాను. ఏమిటి నీ ఉద్దేశం? నీ స్నేహితురాలకు తోడ్పడుతున్నావంటే సహాయపడ్డాను కానీ కాజీ డబ్బెందుకు కాజేశావు అని ముయ్యిన్ ఆమెతో అన్నాడు. ఎందుకా? వాడు వట్టి పిసినిగొట్టు కనుక. ఆ డబ్బు గొడవంతా నీకెందుకు? ప్రస్తుతం నీ పీకపైకి వచ్చింది కనుక నిన్ను కాపాడే మార్గం చెబుతాను విను. ఆ కాజీ నీ మీద నేరం మోపు చూస్తాడు. నువ్వే అతనిపై ముందుగా నేరం మోపు. ఆయన ఇంటి వంటగది మూల ఒక జాడీ ఉన్నది. నువ్వు ఇల్లంతా సోదా చేసినట్టు చేసి ఆ జాడీలో నుంచి ఒక మూట పైకి తీయి. అందులో నేను ఆ రాత్రి ధరించిన బట్టలన్నీ ఉంటాయి. అవి నెత్తురుతో తడిసి ఉంటాయి. ఆ మూట విప్పగానే పులిలాంటి కాజీ పిల్లి అయిపోతాడు. నిన్నకు ఏమీ చేయలేడు అన్నది ఆ దొంగ మనిషి, అతని చేతిలో 100 దీనారాలు పెడుతూ. పోయే ప్రాణాలు తిరిగి వచ్చినట్టయింది మొయ్యిన్కు. అతను ధాటిగా నడుచుకుంటూ కాజీ ఇంటికి వెళ్ళాడు. కాజీ అతను చూస్తూనే, పనికిమాలినవాడా, నా సొమ్ము ఎక్కడా, ఆ దొంగ ఎక్కడా అని రంకలు వేశాడు. ఆ మాట మిమ్మల్ని అడగాలని వచ్చాను కాజీ గారు. నేను, నా రక్షక భటులు నగరమంతా జల్లించామంటే నమ్మండి, ఆ పిల్ల జాడ చెప్పిన వారు ఒక్కరు కూడా లేరు. ఆమె మీ ఇంట్లో అడుగు పెట్టడం నేను, నా మనుషులు కళ్ళారా చూశాం. మీ ఇంటి నుంచి ఆమె బయటికి వెళ్ళడం చూసిన వారు ఒక్కరూ కూడా లేరు. ఆ పిల్ల కానీ ఆమె శవం కానీ మీ ఆవరణలోనే దొరకాలి. దానికోసం వెతకడం కొత్వాలనైన నా విధి అన్నాడు ముయ్యిన్ దర్పంగా. కాజీ మొహం పాలిపోయింది. కాసేపు ఆయన నోట మాట రాలేదు. చివరికి ఆయన, నువ్వనేది అసంభవం. ఆమెను ఎవరూ చంపలేదు. ఎందుకు చంపుతాం? పైగా పోయిన నా 6000 దీనారాల మాట ఏమిటి అన్నాడు. దానికైనా సాక్ష్యం ఏమున్నది? మీ మాటేగా అన్నాడు కొత్వాలు. ముయ్యిన్ ఇల్లంతా వెతికాడు, దొడ్డంతా వెతికాడు. ఎక్కడ ఆడమనిషి జాడలేదు. ఉండదని అతనికి తెలుసు. చివరికి అతను తప్పు చేసిన వాడి మొహం పెట్టి కాజీగారి వంటగదిలోకి వచ్చి ఒక స్తంభాన్ని ఆనుకొని నిలబడ్డాడు. ఆ గది మూల జాడి ఒకటి ఉన్నది. ఇప్పుడు కాజీకి మళ్ళీ కాస్త ధైర్యం వచ్చింది. ఆయన కొత్వాలతో, ఏది ఆ మనిషి శవం? నేను హంతకుండంటివే, సొమ్ము పోయిందని అబద్ధాలు ఆడావంటివే. నా అబద్ధాలు హత్యలు రుజువు చేయవేం? నా మీదనే ఇంత నేరం మోపుతావుగా అంటూ గట్టిగా రంకలు పెట్టసాగాడు. అకస్మాత్తుగా ముయ్యిన్ తల ఎత్తి, నెత్తురు వాసన ఆ జాడీ వైపు నుంచి వస్తున్నది అంటూ పరిగెత్తుకు వెళ్ళి మూలన్న జాడీలో చేయి పెట్టి ఒక మూట పైకి తీశాడు. ఆ మూట విప్పితే అందులో నెత్తురుతో తడిసిన దుస్తులున్నాయి. ఆ దుస్తులు ఆ రాత్రి తన ఇంట పడుకున్న స్త్రీ ధరించినవేనని కాజీ గుర్తించాడు. ఆయన వణికిపోతూ కొత్వాలతో, నేను పెద్దవాడిని, పరువుగా బతుకుతున్నవాడిని. నేను ప్రమాణపూర్తిగా ఆ పిల్లను హత్య చేయలేదు. కానీ ఈ దుస్తుల మాట పైకి పొక్కిందంటే నా పరువు కాస్త పోతుంది. ఈ విచారణ ఇంతటితో పోనిచ్చావంటే నీకు నా కృతజ్ఞత చూపుతాను అంటూ అతను చేతులు పట్టుకున్నాడు. కొత్వాలు కాజీ వద్ద 1000 దీనారాలు పుచ్చుకొని ఆ బట్టలను కాజీ ఎదుటనే తగలబెట్టి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.